హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను విశాఖపట్నంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ లో అయితే ఒక హోటల్లో ఉన్నాను అనమాట. సో ఇదైతే ఎలిగెంట్ హోటల్, 7 హిల్స్ హాస్పిటల్ ఆపోజిట్ అనమాట. దీని అడ్రస్ రామ్నగర్. సో హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందో ఒక టేక్ ఏ లుక్ చూసేద్దాం. హాయ్ గాయ్స్, ఇదైతే హోటల్ ఎలిగెంట్ అనమాట. 7 హిల్స్ హాస్పిటల్ ఆపోజిట్ ఇన్ రామ్నగర్. సో హోటల్ ఎలా ఉందో నీకు చూపిస్తానని చెప్పా కదా, సో చూపించేస్తాను. ఇదైతే అండర్ గ్రౌండ్లో వచ్చి పార్కింగ్ ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి రిసెప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసారంటే రిసెప్షనే వేరే లెవెల్లో ఉందన్నమాట అక్కడ. సో ఇది రిసెప్షను. అండ్ కొంచెం ముందరికి వెళ్తే మనకి రెస్టారెంట్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్గా. సో మనమైతే రూమ్కి వెళ్ళిపోతాము. సో డైరెక్ట్గా లిఫ్ట్లో ఓపెన్ ద డోర్స్. ఫస్ట్ ఫ్లోర్ గాయస్, మనకైతే కీ అంటే ఈ కార్డ్ అనమాట. సో ఈ కార్డ్ తీసుకొని మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మన రూమ్ ఎక్కడ ఉందో దాన్ని సెర్చ్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెళ్తున్నాము. సో మన రూమ్ వచ్చి 105 ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. ఈ రూమే. సో రూమ్ ఓపెన్ చేయడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బడ్జెట్ పెడతాం కదా కొన్ని హోటల్స్లో, సో దానికి తగ్గట్టు ఉండదు. సో ఈ హోటల్లో అయితే రూమ్ చాలా బాగుంది. నేను 5 సెకండ్స్ అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నాను. ఒక క్రియేషన్తో ఒక రూమ్కి క్లిక్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట, వీడియో క్లిప్. సో కర్టన్స్ అండ్ ఓవరాల్గా మిర్రర్స్ చాలా బాగున్నాయి. అండ్ టేబుల్ అండ్ ఇన్సైడ్ డ్రెస్క్లో ఒక మినీ ఫ్రిడ్జ్ అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది అండ్ వర్కింగ్ కండిషన్లో కూడా ఉందన్నమాట. డీప్ కూడా అవైలబుల్లో ఉంది, డీప్ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఓపెన్ చేశాను, చాలా బాగా కూలింగ్ వచ్చింది చూసారా. సో కూలింగ్ అయితే అలా ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ కూడా ఎల్జీ కంపెనీ. సో ఓవరాల్గా ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. సో నేనైతే మీకు ఫ్రెష్ అప్ వచ్చి వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో గైస్, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. రూమ్ అయితే అలా ఉంది, ఎలా ఉంది అని నేనైతే వీడియోస్తో చెప్తున్నాను. సో ఓవరాల్గా రూమ్ వచ్చి ఒక కబోర్డ్ అయితే ఉంది అక్కడ. అండ్ కబోర్డు అండ్ వర్క్ చేసుకునేదానికి కానీ లంచ్ చేయడానికి కానీ టేబుల్ అయితే ఉంది. సో ఆ టేబుల్లోనే మీకు ఫ్రిడ్జ్ చూపించా కదా. సో అండ్ ఏమేమి ఇచ్చారంటే మనకైతే ఎలక్ట్రిక్ కిటెల్ ఇచ్చారు. కాఫీ అండ్ మిల్క్ అండ్ టీ చేసుకోవడానికి అయితే దానికి తగ్గ ఎసెన్స్ అన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్ అండ్ 2 గ్లాసెస్, కప్స్, బిస్కెట్ ప్యాకెట్ అయితే నేను తీసుకొని వచ్చాను అనమాట. అండ్ రెస్టారెంట్ మెనూ అయితే అవైలబుల్లో ఉంది. సో డిజైనింగ్ లైట్ అయితే చాలా బాగుంది, డెకరేటివ్ లైట్ అనమాట. సో ఒకసారి ఆన్ చేసి చూస్తాము. సో ఆన్ చేసి చూశాను, చాలా బాగుంది అనమాట. అండ్ అలా చూస్తూ ఉన్నాను. అండ్ అగైన్ కబోర్డ్స్ ఉంటాయి కదా, ఇంకా మనం బ్యాగ్స్ అవి తీసుకొని వచ్చుంటాం. నేనైతే సింగిల్గా వచ్చాయి కాబట్టి ఒక బ్యాగే ఉంది. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బ్యాగ్ ఉంది కదా, లగేజ్ పెట్టుకోవడానికి అయితే కబోర్డ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా మిర్రర్స్ అయితే చాలా హైలైట్ అనమాట. డోర్కి ఒక మిర్రర్ వచ్చింది, అలా మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ చిన్న చిన్న మిర్రర్స్ అండ్ సోఫాస్ అయితే కూడా చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. నేనైతే చాలా రీల్స్ అయితే చేశాను. రీల్స్ అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉన్నాయి, ఫాలో అవ్వండి, నటరాజ్ కాసరం అఫీషియల్. అండ్ ఈ గ్లాస్తో చేసిన టేబుల్ అయితే ఎస్పెషల్లీ సూపర్గా ఉందన్నమాట. మన ఇంట్లో కూడా ఇలా మెయింటైన్ చేయాలనుకుంటాము, బట్ జరగదు. ఎందుకంటే డిపెండ్ అపాన్ హోమ్ అనమాట. సో టీవీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా రూమ్లో ఏమేమి అయితే మనకి ఇచ్చినారు అనేది ఒక లుక్ వేసేద్దాము. అండ్ రూమ్కి సెంట్రల్ ఏసీ ఉందన్నమాట. రూమ్లో సెంట్రల్ ఏసీ మాత్రం అవైలబుల్లో ఉంది. నార్మల్ ఏసీ అయితే అవైలబుల్లో లేదు, సెంట్రల్ ఏసీ అవైలబుల్లో ఉంది. బట్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో సెంట్రల్ ఏసీ అయితే బాగా వస్తుంది. అండ్ మెయిన్లీ మనకు వాష్రూమ్ ఇంపార్టెంట్ కదా ఎక్కడికి వెళ్ళినా. సో వాష్రూమ్ అయితే చాలా బాగుంది అండ్ నీట్గా కూడా ఉందన్నమాట. సో వాష్రూమ్ని ఒక లుక్ వేసేద్దాము, మనకి ఏమేమి ఇచ్చినారో. నాకైతే 2 సోప్స్ అనేది వాష్రూమ్లో ఇచ్చినారనమాట. అక్కడ ఒక సోప్ యూజ్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ వచ్చి ఏమేమి ఇచ్చినారు అనేది ఒకసారి లుక్ వేద్దాం. షాంపూస్ అండ్ బాడీ లోషన్స్ ఏమైనా ఇచ్చినారు. సో టూ అయితే ఇచ్చినారనమాట. ఒకటి బాడీ లోషన్ అండ్ ఒకటి షాంపూ అయితే ఇచ్చినారు. సో గైస్, ఓవరాల్గా వాష్రూమ్ అయితే ఇలా ఉందనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మిర్రర్ కూడా అటాచ్ చేస్తున్నారు. సో మిర్రరింగ్ సిస్టమ్ అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రీల్స్ కూడా ట్రై చేయొచ్చు, ఎవరు వాళ్ళ ఇష్టం వాళ్ళు. నేనైతే 2 రీల్స్ అయితే ట్రై చేశాను, మన ఛానల్లో అయితే ఉన్నాయి అండ్ మన ఇన్స్టా పేజ్లో కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా వాష్రూమ్ అయితే ఇది గైస్. ఇప్పుడు అగైన్ మనం ఇంకా రూమ్లోకి వచ్చేసాం కదా. సో రూమ్ అయితే ఇంకా బెడ్ అయితే మీరు చూసారు ఆల్రెడీ, బెడ్ ఇలా ఉంది. సో రూమ్లో ఇంకా ఈ బెడ్ ఎంతసేపు చూసినా అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం దాన్ని అయితే యూజ్ చేయలేదు పెద్దగా. సో ట్రావెలింగ్కి వచ్చాం, అలా ట్రావెలింగ్కి వెళ్ళిపోయాం కాబట్టి. అండ్ రూమ్లో ఇంకా 2 రిమోట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి టీవీకి సంబంధించింది. అండ్ ఎలిగెంట్ హోటల్ యూజర్ గైడ్ అంటూ ఒకటైతే ఉంది. సో దాన్ని కూడా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు చదవచ్చు. సో బెడ్కి లెఫ్ట్ సైడ్
ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బెడ్కి రైట్ సైడ్ వచ్చి అండ్ బెడ్కి రైట్ సైడ్ వచ్చి టెలిఫోన్ అవైలబుల్లో ఉంది. టెలిఫోన్ మీద ఏంటంటే మనకి సర్వీసెస్ కావాలి కదా, సో అవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. గెస్ట్ సర్వీస్ వచ్చి 9 అనమాట. అండ్ రూమ్లోకి డైనింగ్ కావాలంటే 111 అయితే చేయాలి. సో కర్టన్స్ కూడా అంతా చాలా బాగున్నాయి. అండ్ కర్టన్స్ ఓపెన్ చేస్తే మనకైతే లిటిల్ బిట్ బాల్కనీ అయితే ఉంది, బట్ అటు సైడ్ అయితే ఏం లేదు, ఒక డోర్ లాగా ఉందన్నమాట. దానికి లాక్ అయితే ఉంది, నేనైతే అడగలేదు, అంత యూజ్ అయితే అది గాయ్స్. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ బెడ్ ఓవరాల్గా రూమ్ హైజీనిక్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ అడ్రస్ వచ్చి చెప్పా కదా, 7 Hills హాస్పిటల్ ఆపోజిట్ రామ్నగర్ వాల్తేర్ రోడ్ ఎలిగెంట్ హోటల్. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.